ప్రకృతి ప్రేమికులందరికీ నమస్కారాలండి. అందరు ఎలా ఉన్నారు? సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు కూడా సూపర్ వీడియో అండి. వర్షాలు పడి పడి తగ్గినాయి. 3 రోజుల నుండి నేను పైకి రాలేదు. 3 రోజులు అవుతుందండి, రోజు వర్షం పడుతూనే ఉన్నాయి. ఇక్కడ చూడండి బెండకాయలు ఎంత బాగా అయినాయి. ఈరోజు చిన్న హార్వెస్ట్ ఉంది. చూస్తున్న ప్రతి ఒక్కరు ముందుగా మీరైతే లైక్ చేయడం మర్చిపోవద్దండి. లైక్ చేయండి. గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. ఎలాంటి వీడియోస్ నచ్చుతాయి అనేది కూడా కామెంట్ చేయండి. సూపర్గా అయినాయండి. ఇంకొక రోజు ఉంచినా కూడా ముదిరిపోతాయి. ఇక్కడ చూడండి ఎంత లేతగా ఉన్నాయి. ఇది మీ అందరికి తెలిసిందే, బెండకాయలు ఇలా విరిస్తే విరిగినాయంటే లేతగా ఉన్నట్టు. కాయ సైజు చూడండి, మన మిద్దె తోటలో ఎంత పెద్ద పెద్ద కాయలు వచ్చినాయో. నేను లేత ఉన్నప్పుడే కట్ చేసుకోవాలని చిన్నగా ఉన్నప్పుడే కట్ చేస్తూ ఉంటా అండి. అందుకే కాయలు చిన్న చిన్నవి కనబడతాయి. ఈ 3 డేస్ అయిందండి. 3 డేస్ నుంచి మనము తోటకు వచ్చే పరిస్థితి లేకుండే. అంటే మార్నింగ్ వస్తున్నా చూసుకొని వెళ్తున్నా, ఈవినింగ్ టైంలో వర్షం పడుతుందండి. ఇంకా నేను ఈ వీడియోస్ చేయడానికి వీలు కాలేదు. ఇంకొక ముఖ్యమైన టాపిక్ ఏంటంటే, ఇప్పుడు చీడపీడలు కొంచెము వర్షం గ్యాప్ ఇచ్చింది అనుకోండి, ఈ వర్షాలు పడ్డ టైంలో తొందరగా పురుగు వస్తుంది. ఈ కొంచెం గ్యాప్ ఇచ్చిందంటే నీమైలన్నా ఏదన్నా కషాయం చల్లుకోవాలండి. అదైతే మర్చిపోవద్దు. సూపర్గా వస్తున్నాయి బెండకాయలు అయితే. అయ్యా ఇగో ఇక్కడ పైన టిప్ కట్ అయిపోయిందండి చూడకుండా. కానీ ఏం టెన్షన్ పడాల్సింది ఏం లేదు. బెండ చెట్టుకు టిప్ కట్ అయింది అనుకోండి, ఇగో ఇక్కడ కట్ చేసినామంటే అంటే మనకి ఇగో కాయలు రాని ప్లేస్ ఉంటది కదా, అక్కడ నుండి మళ్ళీ కాయ స్టార్ట్ అవుతుంది. ఇగో ఇక్కడికి ఈ కొమ్మ కట్ చేసేస్తున్నా. పొరపాటున జరిగిన పని అండి ఇది. ఈ కింద ఉన్నాయి కనబడలేదు. ఇగో 2 కాయలు ముదిరిపోయినాయి. మనం ఇవి విత్తనానికి వదిలేద్దాం. బెండకాయలు ఉన్నాయండి. ఈరోజు బెండకాయల సూపర్ హార్వెస్ట్. ఈ బెండ పూలు అయితే ఎంత బాగుంటాయి కదండి. ఈ కట్టర్ కూడా చాలా షార్ప్ ఉంది, చూసుకొని కట్ చేయాలి, లేకుంటే ఇవి తక్కువ కట్ అయిపోతున్నాయండి. ఇది చూడండి ఎంత మంచిగా వస్తున్నాయి బెండకాయలు, ఎంత హెల్దీగా ఉన్నాయి చూడండి. సైజ్ చూడండి మీరు, లావు లావుగా. ఇది సూపర్ విత్తనం అండి. ఇది పోనివ్వట్లేదు నేను. ఒక 3-4 ఇయర్స్ నుండి మన మిద్దె తోటలో ఉన్నాయి. లావుగా ఉంటది. ఇది లోపల కూడా స్కిన్ లావు ఉంటదండి. విత్తనాలు చిన్నగా ఉండి స్కిన్ అంతా లావుగా ఉంటది. ఎంత సూపర్గా ఎంత ఫ్రెష్ ఉన్నాయి చూసారా. ఇక్కడ చూడండి గోర్చిక్కులు కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఎక్కువ మొక్కలు లేవండి. గోర్చిక్కులను మంకీస్ ఆకులతో సహా తినేస్తున్నాయి. ఇంకా పెట్టినాను చాలా కుండీలలోనే, కొన్ని మొక్కలు మిగిలినాయి. అన్నింటినీ కొరికి పడేసినాయండి. నేను ఇంకా మళ్ళీ పెట్టలేదు. పాత మొక్కలు పాత అంటే ఇదే ఫస్ట్ హార్వెస్ట్. విత్తనం చూడండి ఎంత మంచి సీడ్ దొరికిందో. కానీ మనం ఏం చేస్తాం, మన అదృష్టం బాగాలేదు. మొక్కలన్నీ మంకీస్ పాలైపోయినాయి. ఇక్కడ చూడండి ఇది ఒక వెరైటీ మిర్చి. కోన్ షేప్ లో ఉంటాయండి మిరపకాయలు, డార్క్ గ్రీన్ ఉండి. ఇగో చూసారా, కోన్ లాగానే వస్తుంది. ఇక్కడ లావు, ఇక్కడ సన్నగా వస్తాయి. పెద్ద సైజు ఉంటాయండి, చిన్నగా ఉంటాయి, పొడుగు తక్కువ ఉంటాయి. ఈ చెట్టు లాస్ట్ ఇయర్ది, జాగ్రత్తగా కాపాడిన. విత్తనాలు కూడా ఉన్నాయి, కాకపోతే నేను ఇంకా విత్తనాలు అవి వేయలేదు. ఈ మొక్కలు ఉన్నాయి కదా అని చెప్పి నేను వేయలే అండి. ఇక్కడ కొన్ని చిక్కుడుకాయలు ఉన్నాయి, మరి ఎక్కువ లేవండి, కొన్ని ఉన్నాయి. ఇది చెట్టు చిక్కుడు. మనకు నార్మల్ చిక్కుడుకాయలు కూడా ఉన్నాయి, అవి కూడా కట్ చేసుకుందాం. వాటిలో ఇవి వేసుకొని వండుకోవచ్చు మంచిగా. సూపర్ చెర్రీ. ఇగో ఎంత బాగుంది చూడండి. ఇలా మిద్దె తోటలో ఫ్రెష్ చెర్రీస్ సూపర్. ఈ చెర్రీ మా పాపకి ఇస్తున్నా, మా పాప వీడియో తీస్తుంది. ఎంజాయ్. ఇదొక వెరైటీ మిర్చి అండి. సన్నగా పొడుగ్గా వస్తాయి, చాలా కారం ఉంటాయండి. కాకపోతే మిరపకాయలు నేను చాలా సార్లు చెప్పినాను, మిర్చి మాత్రం మొక్కకు ఎక్కువ రోజులు ఉంచొద్దు. తొందరగా దింపేసుకుంటే మనకు మళ్ళీ కాయలు ఎక్కువ వస్తాయి. ఇక్కడ కూడా మిరప చెట్టు ఎంత ఫ్రెష్ ఉంది చూడండి. కాయలు ఇగో పూత కాయలు స్టార్ట్ అయినాయి. ఇవన్నీ కొత్త చెట్లు అండి. ఇగో రెడ్ బెండ,
ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇగో ఇక్కడ ఇంకొక మిరప చెట్టు. అరే ఇది భలే ఉందండి. ఇగో సన్నం పొడుగుంది. నేను సన్నం పొడుగుది వంకర మిర్చి నారు పోసిన, బహుశా అది అయి ఉంటదండి. లాస్ట్ ఇయర్ ఉండే మనకి వంకర్లు విరిగి. ఇక్కడ వంకాయలు చిన్న చిన్నగానే ఉన్నాయి. ఎందుకో మొక్క కొంచెం డల్ అయిందండి, ఎరువు ఇయ్యాలి. ఓ ఇక్కడ వంకాయలు ఉన్నాయండి. ఈరోజు ఈవినింగ్ నేను ఏదన్నా స్ప్రే చేస్తాను. అయ్యో ఇక్కడ చూడండి మంకీస్ పని. ఇందులో నేను ముల్లంగి వేసిన అండి. ఒక 3 మొక్కలు వచ్చినాయి. అందులో కొన్ని వేసుకున్నాను. కుండీలు ఖాళీ ఉన్న దాంట్లో సైడ్ కి వేసిన అండి. స్పెషల్ గా వాటికి కుండీలు పెట్టకుండా ఆడకొన్ని వేసుకున్నా. ఇవి ఇక్కడ చూడండి మంచి వంకాయలు సూపర్ గా ఉన్నాయి. ఇది కొత్త మొక్క. ఇగో ఇక్కడ కూడా ముల్లంగి వేసిన చూడండి. ఇది మంచిగా వస్తున్నాయి. ఇట్లా సైడ్ కి ప్లేస్ ఉన్నప్పుడు ఏదో ఒకటి మనం వేసుకోవచ్చు అండి చక్కగా. ఇక్కడ ఒక బెండకాయ ఉంది. ఇదొక రకం మిర్చి అండి. నేను చెప్పాను కదా సన్నం పొడుగు వంకర్లు తిరిగి ఉంటది అని చెప్పి. ఎంత సన్నగా ఉన్నాయి చూసిందా మిరపకాయలు. అంతే ఇక దీని సైజే అంతే. ఇక కలర్ చేంజ్ అయిపోయింది. ఇలా అయినాయి అంటే తెంపుకోవడమే. సన్నగా ఉంటాయండి, కరెంటు తీగలాగా. కానీ కరెంటు తీగ షాక్ కొట్టినట్టే కొడతాయి ఇవి కూడా. కారం మనం దీనికి కరెంటు తీగ మిర్చి అని పెడదామా పేరు? చెప్పండి మీరు, తప్పకుండా కామెంట్ చేయండి. నిజంగా అండి ఇగో ఎంత సన్నగా ఉన్నాయి చూసారా. ఇక్కడ చూడండి దోసకాయ మంకీ తినేసింది. ఇగో టేబుల్ నిమ్మ మళ్ళీ పూత స్టార్ట్ అయింది, సూపర్ గా వచ్చింది. ఇక్కడ ఇగో వైట్ మల్బరీ మంచిగా ప్రూనింగ్ చేసిన అండి. మళ్ళీ ఫ్రూట్స్ స్టార్ట్ అవుతాయి. మీకు ఒక సర్ప్రైజింగ్ చూపియాలి. ఇగో ఇందులో వైట్ మల్బరీ కొమ్మలు నాటుకున్న కొంచెం ఉండండి, చూపిస్తా. ఇప్పుడు స్టార్టింగ్ చిగుర్లు వచ్చే టైంలో ఈ కొమ్మల్ని కదపద్దండి, కదిపితే మళ్ళీ ఎండిపోతాయి. ఇగో రావడమే ఫ్రూట్ తోటి వచ్చింది చూడండి. ఇది ఈ కొమ్మ నాటుకుంది, దీన్ని కదిలించొద్దు. ఇక కొమ్మలు మొన్న ప్రూనింగ్ చేసినప్పుడు ఒక 15 days బ్యాక్ ఈ కొమ్మలన్నీ టబ్లో చెక్కినా అండి, డ్రమ్ లో. ఇవి వైట్ చెక్కినాను, రెడ్ చెక్కినాను. వైట్ అయితే నాటుకుంది, మంచి చిగుర్లు వచ్చింది. ఇక్కడ కొన్ని మిరపకాయలు ఉన్నాయండి. మనం దాదాపు ఆల్మోస్ట్ ఈ చెట్టు అన్ని తెంపుకున్నాం. ఆ రోజు చూసిండ్రు కదా, ఫుల్గా వచ్చినాయి. చాలా మిరపకాయలు వచ్చినాయి ఈ చెట్టుకి. అదే చెట్టు అండి. అక్కడక్కడ మిగిలిపోయిన మిరపకాయలు ఈ రోజు కట్ చేస్తున్నా. ఓ ఒక మిరపకాయ మండింది కూడా, సీడ్ కొదిలేద్దాం. ఇది పండిపోయింది చూడక. గుబురుగా ఉండేసరికి మనకు కనబడలేదు. ఇంకా అది సీడ్ రెడీ అవుతుంది. ఎందుకంటే ఈ వెరైటీ చాలా బాగుంది కాబట్టి సీడ్ కొదిలేద్దాం. ఇక ఇక్కడ చిక్కుడుకాయలు చూడండి. ఈ సీజన్ లో ఇన్ని చిక్కుడుకాయలు భలే హ్యాపీగా అనిపిస్తుందండి. అది మిద్దె తోటలో, పెరటి తోట కూడా కాదు, మిద్దె తోటలో కుప్పలు తెప్పలు చిక్కుడుకాయలు. మొన్న చూసిండ్రు కదా, బుట్ట నిండా వచ్చినాయి హార్వెస్ట్. అయితే ఇట్లా సైడ్ పందిరి వేసిన కదండి, కాయలు వెనుక సైడ్ కూడా ఉండి కొంచెం తెంపడానికి ఇబ్బందిగా అవుతుంది. కాకపోతే ఇది మనకు బెటర్. మనం పైన పందిరి వేసామనుకోండి, నీడ వచ్చిందంటే కింద కూరగాయలు రావు. అందుకని సైడ్కి వేసుకుంటే ఇది మధ్యలో కూరగాయలు మధ్యలో వస్తూనే ఉంటాయి, ఈ కూరగాయలు వీటికి వస్తాయి. కొంచెం తెంపే అప్పుడు ఓపిగ్గా తెంపుకోవాలి. ఇక్కడ కూడా ఉన్నాయి చిక్కుడుకాయలు, మంచిగా విత్తనాలు కూడా రెడీ అయినాయండి. ఈ పక్క బిల్డింగ్ మా అన్నయ్య వాళ్ళదే అండి. వాళ్ళు కూడా ఇగో చిన్న తోట స్టార్ట్ చేసిండ్రు. అన్నయ్య వాళ్ళు ఎవరన్నా పైన ఉన్నప్పుడు, అన్నయ్య వాళ్ళ కోడలు పైన ఉన్నప్పుడు వెనుకకు అడిగి తెంపుతా అండి. వాళ్ళు చూసి చెప్తా ఉంటారు, ఇక్కడ ఉన్నాయి అని చూసి చెప్తారు. ఆ టైంలో తెంపితే నాకు
ఈజీ అవుతుంది. నేను ఇప్పుడు హార్వెస్ట్ చేసినా కూడా మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ అడుగుతూ తెంపుతానండి. ఇంకా దొండకాయ ఒకటే వచ్చింది, ఒక పూత మళ్ళీ స్టార్ట్ అయింది. ఇటు చూద్దాం చిక్కుళ్ళు. ఇగో ఇక్కడ చూడండి కాకరకాయలు అయితే మార్కెట్ పోకుండా మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నామండి కాకరకాయల్ని. కాకపోతే కర్రీకి సరిపోవట్లేదు. పులుసు అయితే ఎప్పటికప్పుడు వారంలో కంపల్సరీ ఒక రోజు అయితే కాకరకాయ పులుసు ఉంటుంది. ఇగో ఇక్కడ ఒకటి చిన్నది పడింది కాకరకాయ. ఇది లవ్ బీన్స్ ఇగో పూత వస్తుందండి. మరి కాయలు ఎక్కడ ఉంటున్నాయో నాకు అర్థమైతలే, ఇంకా కాయలు కనబడట్లేదు. అరే ఇక్కడ కాకరకాయ ఉంది, లోపల ఉందండి. ఇది వంకర్లు తిరిగిపోయింది. చిక్కుడుకాయలండి. ఇక వర్షం పడి మబ్బులు వచ్చినాయి అంటే ఇట్లా నల్లపైన వస్తుంది చిక్కుడు చెట్టుకు. దీనికి బూడిద కానీ టాల్కమ్ పౌడర్ కానీ చల్లండి. అంటే మనం ఫేస్ వేసుకునే పౌడర్ ఉంటది కదండి, అది జల్లినామంటే మంచిగా ఈ నల్లపైన అంతా పోతుంది. ఇక విత్తనం స్టార్ట్ అయింది. నేను చెప్పాను కదా, ఈసారి నేను విత్తనానికి వదిలేట్లే, ఏదో ఒకటి మనకు విత్తనం రెడీ అయి దొరుకుతుందని. అందుకే ఈసారి విత్తనానికి వదిలేట్లేదండి. ఓ ఫుల్ ఉన్నాయి చిక్కుడుకాయలు. కాకపోతే కొంచెం వాష్ చేసుకోవాలి. పెయిన్ రెడీ అయింది. నేనైతే దీనికి నా దగ్గర బూడిద లేదు ప్రస్తుతము, ఫేస్ పౌడర్ జల్లేస్తా అండి. ఇవి కడుగుతే అంతా నీట్ అయిపోతుంది. మనకు పెయిన్ పట్టిందని టెన్షన్ ఏం అవసరం లేదు. కాకరకాయలు ఉన్నాయా అని చూస్తున్నా అండి. లోపల దాక్కొని ఇప్పుడు కనబడింది కదా, అట్లే ఏమన్నా ఉన్నాయా అని చూస్తున్నాను. ఇక చిక్కుడుకాయలు అండి. చిక్కుడుకాయలు చాలా మొక్కలు పెట్టినా అండి. చిక్కుడు పాదులు ఎక్కువనే పెట్టినాయి ఈసారి. ఇప్పుడు మొన్న కూడా వేసినా అండి. వైపోయిలోపు మళ్ళీ వందుతాయి అట్లా వేసినాను. కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ వేసినాను. ఈ పెయిన్కు అయితే ఫస్ట్ పౌడర్ చల్లాలి, తప్పదు. బాగా అయిపోయింది. కాకపోతే వర్షం లేని చూసి చిక్కుడుకాయలండి. వెనుక వైపు నల్లేరు కూడా సూపర్ వస్తుందండి. ఇందులో ఉంది నల్లేరు. ఇగో గీత చిన్న వాటర్ క్యాన్ లో పెట్టిన నల్లేరు. ఓ ఎక్కడికో వెళ్ళిపోయింది, ఇక్కడ నుండి అటు బయటకు వచ్చిందండి. ఇందులో బీరపాదు ఉంది, చిక్కుళ్ళు ఉన్నాయి. కలిపి పెట్టుకుంటే, ముఖ్యంగా చిక్కుడు పెట్టినప్పుడు దాంట్లో ఏదైనా వేసినామనుకోండి, ఆ మొక్క కూడా హెల్దీగా వస్తుంది. ఎందుకంటే నైట్రోజన్ వేర్లలో దాపెట్టుకుంటది కదా చిక్కుడు మొక్క, అది మిగతా మొక్కలకు హెల్ప్ అవుతుందండి. కాకపోతే చూడాలి ఆ బలము సరిపోతుందా, కంటైనర్ ఎంత ఉంది, ఆ కంటైనర్ సైజుని బట్టి వేసుకోవాల్సి ఉంటుందండి. మనం తోట పని చేస్తూ ఉంటే అదే అనుభవంతో అన్ని తెలిసిపోతూ ఉంటాయండి. స్టార్టింగ్ ఎవరికి ఏం తెలియదు, చేస్తూ ఉంటే తెలుస్తుంది. ఇటువైపు అసలు నిజంగా అండి చిక్కుడుకాయలు కనబడట్లేదు. మనం చూసినప్పుడు తెంపుతా ఉంటే బుట్టలు నిండిపోతున్నాయండి. ఇది 2 చేతుల నిండా. ఇగో వెతుకుతా ఉంటే దొరుకుతున్నాయండి. అరే ఇంగువ వేయాలి. ఇగో కాయ లోపల పురుగు వచ్చిందంటే వేరు దగ్గర మట్టిలో ఇంగువ వేస్తే ఈ పురుగు తగ్గిపోతుందండి. ఇంగువ వేయాలి. ఓకే, చిక్కుడుకాయల గోల అయిపోయినట్టే ఇంతటితో. ఇక్కడ కూడా ఒక చిక్కుడు చెట్టు ఉంది. ఇంకెక్కువ కాయలు రావట్లేదు, కొన్ని వస్తున్నాయండి, కొన్ని వస్తున్నాయి. ఇందులో సోరకాయ విత్తనం నేను వేయలేదు, దానంతటా అది మొలిసిందండి. ఇగో ఇది నేను వదిలేసిన, చూడాలి ఎన్ని సొరకాయలు ఇస్తుందో మనకు. మిద్దె తోటలో సొరకాయలు జర కంటైనర్ పెద్దగా ఉంటేనే వస్తాయండి, లేకుంటే కొంచెం ఇబ్బంది. ఇంకా చూద్దాం ఏమన్నా కూరగాయలు ఉన్నాయేమో. తోటకూర అయితే పుష్కలంగా ఉంది, ఇంకోసారి తెంపుకుందాం. ఇక్కడ పొనగంటి కూర ఉందండి. ఇది బచ్చలి పొనగంటి, ఇది కట్ చేసుకుందాం.
చాలా ఫ్రెష్గా వచ్చింది, సూపర్గా ఉన్నది. ఈ బచ్చలు కూడా కట్ చేస్తా ఉండని, మంచిగా వచ్చింది. ఇంకోసారి కట్ చేసుకోండి. ఈ కాకర చెట్టును సొర చెట్టు దానంతట అదే మొలిసిందండి. నిజానికి అది ఏం వెరైటీ అవుతుందో నాకు అర్థం కావట్లే, చూడాలి. తోటనైతే డిసప్పాయింట్ చేయదండి, ఇస్తూనే ఉంటుంది ఏదో రకము. మనకు పైకి వచ్చినామంటే మనల్ని ఖాళీ చేతులతో పంపదు, అది గొప్ప గుణం. అందుకే అంటారు, ఏమంటారు చెప్పండి, నేల తల్లి అంటారు. తల్లి కూడా వట్టి చేతులతో పంపదు కదా, అట్లనే నేల తల్లి కూడా వట్టి చేతులతో పంపదు. ఇది ఇక్కడ కూడా ఒక చిక్కుడు చెట్టు, క్లవ్ బీన్స్ పెట్టిన, చిక్కుడు పూత స్టార్ట్ అయిపోయింది. మనకు దొరికిన వెరైటీ అయితే చిక్కుడుగాయ సూపర్ వెరైటీ అండి. చూసారు కదా, ఇక మంచి సూపర్ హార్వెస్ట్. పునగంటి కూర కట్ చేసుకున్నాము, కూరగాయలు వచ్చినాయి, మిరపకాయలు, చిక్కుడుగాయలు, వంకాయలు, కాకరకాయ ఒకటి. ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యాపీ గార్డెనింగ్ అండి.